తర్వాత ఈరోజు జరిగిన ఈ ఎలక్షన్, మొన్న జరిగిన ఎలక్షన్ కానీ ఈరోజు జరిగిన కౌంటింగ్ కానీ చూస్తే ఇది మొత్తంగా ప్రజా విజయం. మొత్తం మా కూటమి సభ్యులంతా, తర్వాత మా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళందరూ సమిష్టి కృషి ఇది. తర్వాత ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దేవుని స్క్రిప్ట్ అని చెప్తుంటారు కదా, అతనికి వచ్చిన సీట్లు వచ్చి 11. ఇక్కడ నామినేషన్లు ఎన్ని పన్నాయి? పులివెందుల్లో 11, ఒంటిమిట్టలోనే 11 పన్నాయి. అంటే ఇది దేవుని స్క్రిప్ట్. 11 నామినేషన్లతో వేసి అతను డిపాజిట్ కోల్పోవడం, ఇది దేవుని స్క్రిప్టు. ముఖ్యంగా ఈ విజయానికి ప్రధానంగా నేను 4 కారణాలు చెప్తా. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ఈ 14 నెలల్లో చేసిన మంచి పనులు, సుపరిపాలన. ఎందుకంటే మేము అందరం కూడా, మా టీం అంతా కూడా ఎక్కడన్నా ప్రచారానికి పోయినప్పుడు అందరూ ఇళ్ళ దగ్గర ఉండాలని సాయంత్రం పూటే పోతా వచ్చినాం. ఎప్పుడు సాయంత్రం పూట పోయినా కూడా స్కూల్ పిల్లలు బడికంతా వచ్చి ఎప్పుడు మా ఎమ్మడే థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, మాకు అందరికీ తల్లికి వందనం వచ్చిందని మా వెంట తిరిగేటప్పుడే మాకు సుస్పష్టంగా అర్థమైంది ఈ ఎన్నిక మేము గెలవబోతున్నామని. ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చేసి 30 నుంచి 35 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా పులివెందుల ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఓటు వేయలేదు. మేము ఓట్లు అడగనమైనప్పుడు, సార్ మీరేమో ఓటు అడుగుతున్నారు, మమ్మల్ని ఆ రోజు వేయించారు కదా అని మమ్మల్ని అడిగేవారు. మీ నిర్భయంగా ఓటు వేయిస్తాం, ఫస్ట్ టైం మీరు స్వేచ్ఛగా పాల్గొనండి అని మేము వాళ్ళకు భరోసా కల్పించడంతో వాళ్ళంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎలక్షన్ జరగడంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమికి ఇంత అద్భుతమైన అవకాశం. ఇంకో పాయింట్, అందరూ కూడా ఇది వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు అంటే ఇది అని ఏదైనా చిన్న డౌట్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటే అది నేను చేస్తా ఇప్పుడు. ఎందుకంటే మేము ఎలక్షన్ పోయినప్పుడు కానీ అక్కడంతా కూడా అందరూ కూడా వాళ్ళ క్యాడర్ అంతా కూడా మాతో టచ్లోకి వచ్చి, సార్ ఈ 5 ఏళ్లలో మమ్మల్ని సర్వనాశనం చేశాడు, ఎగ్జాంపుల్కు పాడా అని చెప్పేసి 200 నుంచి 250 కోట్ల బిల్లులన్నీ పెండింగ్ పెట్టాడు. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్కి మధ్యలో ఆయనకు అవకాశం ఉంటే 400 కోట్లు మెడికల్ హాస్పిటల్కి వేసినాడు. కానీ మేము కార్యకర్తలంతా ఇట్లా ఇబ్బందులు ఉన్నామంటే మా కార్యకర్తలకు కూడా అతను ఇచ్చి సావలేదు. కాబట్టి మేము మొత్తం అతనికి సహకరిస్తాం. అతని అహంకారానికి, అతను ఎక్కడో ఆకాశంలో కూర్చున్నట్టున్నాడు, అతని అహంకారానికి అతను బాగా కొవ్వు పట్టి ఉన్నాడు సార్. మేము ఖచ్చితంగా ఆ కొవ్వును కరిగిస్తాం ఈసారి ఎలక్షన్స్లో, మీకు సపోర్ట్ చేస్తాం అని. ఇంకా అసలు నేనన్నా ఆయనకు అని చెప్తానా, వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ యాజ్ ఇట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డికి కానీ వినిపిస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. అలాంటి పదజాలము పులివెందుల వాళ్ళ క్యాడర్ వాడి నాకు సపోర్ట్ చేసినందువల్లనే ఇప్పుడు ఆ తర్వాత ఇంత అద్భుతమైన విజయము. తర్వాత ఇక్కడ 4వది ప్రధానమైన పాయింట్ ఏంటంటే, అక్కడంతా కూడా అరటి రైతులు మొత్తం. అంటే పులివెందుల మండలంలో ఎక్కువ అరటి రైతులు. అక్కడ ఎర్రబల్లె చెరువు అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. చిన్న పని చేస్తే కూడా ఆ తర్వాత ఆ ఎర్రబల్లె చెరువు నిండుతుంది. అంటే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చిన్న వెంటు పెడితే ఆ పనిని పోయి రైతులంతా పోయి అడిగితే కూడా ఏ రోజు స్పందించకుండా అవంతా కూడా పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోవాలి. ఇక్కడ నిన్ను ఓట్లు వేసి 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వాళ్ళను ఓట్లు వేసినా వేయకునే మీరే గుద్దుకొని చేసి ఆ ప్రజలకు ఇవ్వకుండా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ ఊరు పీబీసీ అంటే పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి పోవాలని ఎక్కడ నీళ్ళు ఇవ్వకుండా పోవడంతో మేము మొత్తం మా కూటమి నాయకులంతా సీఎం గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి అక్కడ వెంటు పెట్టించి అక్కడ వాటర్ అందించడం. ఈ 4 కారణాల వల్లనే మేము ఊహించిన దానికన్నా కూడా తర్వాత ఎక్కువ మెజార్టీ ఈరోజు ఆ తర్వాత అక్కడ వచ్చింది. ఇంకో విషయం కూడా స్పష్టంగా, అంటే వాళ్ళది ఎంత బలం అనేది చెప్పేదానికి మీరు కూడా లాజికల్గా ఆలోచించండి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నా. రీపోలింగ్ అడిగింది వాళ్ళే, తర్వాత 2 రీపోలింగ్ వచ్చినాయి. రీపోలింగ్ కన్నా ముందు పోలింగ్ అయింది ఒక బూత్లో 400 ఓట్లు పోల్ అయితే, రీపోలింగ్ తర్వాత 350 ఓట్లు 360 ఓట్లు పోలైనాయి. అంటే వాళ్ళు మొత్తం ఊర్లలో దండవార వేపించి సోషల్ మీడియాలో పెట్టి ఈ ఎలక్షన్ మనం బాయ్కాట్ చేస్తున్నామని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసినా కూడా కేవలం 40 ఓట్లు మాత్రమే ఆ తర్వాత తగ్గాయి. అంటే వాళ్ళ బలం 500 ఓట్లలో కేవలం వాళ్ళ మాట విని ఆబ్సెంట్ అయిన ఓట్లు వచ్చేసి 40 ఓట్లే. ఇప్పుడు ఆ రకంగా క్యాల్కులేషన్ వేసుకునే కూడా ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన 682 ఓట్లు నిన్న వాళ్ళ ఆబ్సెంట్ అయిన విధానాన్ని బట్టి చూస్తే 2 కరెక్ట్గా టాలీ అవుతున్నాయి. అంటే వాళ్ళ బలం 500 ఓట్లలో వాళ్ళు చెప్పితే
బాయ్కాట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తే వినకుండా అందరూ హాజరైనారు. వాళ్ళ మాట వినింది కేవలం 40 ఓట్లు మాత్రమే అనేది ఆ తర్వాత నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఒక్కసారి మా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రజాస్వామ్యవాది. ప్రజాస్వామ్యం అంటే ఆయన పడి తెచ్చే మనిషి. అలాంటి ప్రజాస్వామ్యవాది చేతనే అంతకుముందు ఎలక్షన్స్లో ఇదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఆయన నోటి వెంటనే మేము ఎలక్షన్ బాయ్కాట్ అని అనిపించినారంటే మీరు ఎంత అప్రజాస్వామ్యంగా వ్యవహరించినారో జగన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏదో పెద్ద పుడింగని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కుప్పంకు వచ్చి ఏమేమో చేశారు కదా. ఇప్పుడు పులిందుల ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయన్ను పంపించచ్చు కదా. రాజమండ్రిలో రమేష్ యాదవ్ను పంపించినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపించి ఆ తర్వాత ఇక్కడ పులిందులో తేల్చుకోవాల్సింది. అంత ఘోరంగా అప్రజాస్వామ్యం చేసిన ఆ వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏందో ప్రజాస్వామ్యానికి అతనే ప్రతిరూపమైనట్టు అతనే ప్రతీక అయినట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా ఇది చాలా దారుణం. ఇంకొక విషయం మాట్లాడితే ఏదో గంగమ్మ జాతర అంట రఫా అని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అధికారులను భయపడించే మార్గం చేసి ఈ 3.5 సంవత్సరం తన పార్టీ కార్యకర్తలను సర్వైవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రఫా అని ఎప్పుడో 3.5 సంవత్సరం 4 ఏళ్ళ గవర్నమెంట్ మారుతుందంట. అప్పుడంట గంగమ్మ జాతర అంట రఫా అంట. ఇప్పుడు ఈ పులివెందులో ఈ ఎన్నిక జరిగినప్పుడు ఈ రఫా బ్యాచ్ నువ్వంత ఏమైనారని నేను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. ఏంది లేదు జగన్ది ఉత్త డొల్లతనము ఉత్తది ఊరికే మేకపోతే గాంభీర్యము. తన పార్టీ ఉనికిని కాపాడుకునే దానికి రఫా అన్నాడు. కానీ ఇప్పుడు అదే రఫా ఉన్నింటి ఆ రఫా బ్యాచ్ ఏమైంది పులివెందులో ఇంత మెజార్టీలు ఎట్టొస్తాయని మేము రాష్ట్ర ప్రజలకు చెప్తూ చివరగా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నాకు 4.5 లక్షల మెజార్టీ వచ్చింది. తర్వాత నువ్వు తలకిందులు తపస్సు చేసినా నీకు ఆ మెజార్టీ రాదని మా ముఖ్యమంత్రి అన్నప్పుడు ఈరోజు మెజార్టీ డిపాజిట్ కూడా రాలే. ఈ మెజార్టీ గురించి నువ్వేం సమాధానం చెప్తావని కూడా తర్వాత ఆయన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.